అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. శ్రీమద్ భగవద్గీత బాలల మహాయజ్ఞంలో మనం 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగంలో 299 ఎపిసోడ్లు పూర్తి చేసుకుని 300వ ఎపిసోడ్కి మనం 24వ శ్లోకాన్ని చేరుకున్నాం. 24వ శ్లోకాన్ని మనం నేర్చుకునే దానికి ముందుగా ప్రార్థనతో తరగతిని ప్రారంభించండి అమ్మా. నమస్కారం గురుగారు, నా పేరు గౌతమి సత్ప్రియ. గురువు గారు, ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ అష్టమోऽధ్యాయః అక్షర బ్రహ్మయోగః. శ్రీ భగవానువాచ. శ్లోక నంబర్ 23. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాణయాంతి తం యోగకాలం వక్ష్యామి భరతర్షభ. జగదేవ యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాణయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాణయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. ఇంకొకసారి చెప్తే కరెక్ట్గా వస్తుంది. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాణయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. జగత్ ఇప్పటికి సరిగ్గా వచ్చింది. చూడండి, అందరూ కూడా రాత్రి మీరు నిద్రపోయే ముందుగా దీన్ని ఒకసారి మనసులో పూర్తిగా తలుసుకొని పడుకోండి. నిద్ర లేచినప్పుడు ఒకసారి మనసులో తలుసుకోండి. ఇట్లా వారం రోజుల తర్వాత శ్లోకాన్ని మీరు సులభంగా చెప్పగలరు. ఏ కంగారు పడాల్సిన అవసరం లేదు. రైట్, థ్యాంక్ యూ గౌతమి సాయిప్రియ. అలా ప్రయత్నిస్తారని ఆశిస్తాను. తర్వాత ఇంకొక 3 రోజుల్లో 28 అంటే ఒక 5 రోజుల్లో అయిపోతుంది అధ్యాయం. కాబట్టి ఇంక 5 రోజుల్లో అధ్యాయం మొత్తం నేర్చుకోండి అందరూ. నెక్స్ట్ నెంబర్ 2. గురువు గారు, ఒక్క నిమిషం అండి. నిత్య హరిప్రియ వాళ్ళ అమ్మగారిని మాట్లాడుతున్నాను. అంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి పాప అటెండ్ అవ్వట్లేదు. కొంచెం ఉగాది శ్రీరామనవమి వల్ల ఇంట్లో పూజల వల్ల ఇంకా ఫోకస్ చేయలేదు. అండ్ ఈ వారం ఏమో పాపకి ఇప్పుడు భరతనాట్యం క్లాస్ ఉంది. సో అనుకోకుండా నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూ చేస్తుంది గురువు గారు. మంచిదమ్మా, ఏం పర్వాలేదు. మీరు వీడియోలు ఉన్నాయి చూడండి, జరిగిన క్లాసులు మిస్ అయిన వీడియోస్ అన్ని క్లాసెస్ అన్ని కూడా నేర్పిస్తాను గురువు గారు. ఓకే రైట్. ఓకే, థ్యాంక్ యూ గురువు గారు. నెక్స్ట్. నమస్కారం గురుగారు, నా పేరు హేమానిక సహస్ర. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాణయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. వెరీ నైస్ సహస్ర, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ నెంబర్ 3. నమస్కారం అండి గురువు గారు. పస్మల శ్రీదేవి. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాణయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. జై గురుదేవండి. చివరి పదం కొంచెం తీరాలి మీకు. భరతర్షభ చెప్పండి. భరతర్షభ. అంతే. వెరీ గుడ్, రైట్. జై గురమ్మ. నెక్స్ట్ నెంబర్ 4. నమస్కారం గురువు గారు. యత్ర
यत्र काले त्वनावृत्तिम् आवृत्तिं चैव योगिनः प्रयाता यान्ति तं कालं वक्ष्यामि भरतर्षभ. వెరీ నైస్ తేజస్విని, థ్యాంక్ యూ. నెక్స్ట్ నెంబర్ 5. గురువు గారు, నా పేరు గ్రీష్మంత్. ఎత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాత యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. ధర్మవరం గ్రీష్మంత్. నెక్స్ట్ అన్విత. నమస్కారం గురువు గారు, నా పేరు హన్విత. ఎత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాత యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. వెరీ గుడ్ హన్విత, లైన్లోకి వచ్చేసారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ నెంబర్ 7. నమస్కారం గురుగారు, నా పేరు సాక్షి. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. జై గురుదేవ. గారు వెరీ నైస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా సత్యపూర్ణ ఉన్నారు. సరే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ అష్టమోధ్యాయః అక్షర బ్రహ్మ యోగః. శ్లోక నంబర్ 23. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. ఓకే, వెరీ నైస్, థ్యాంక్ యూ సత్యపూర్ణ. శ్రేయస్ ప్లీజ్. శ్లోక నంబర్ 23. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం ವಕ್ಷ್ಯಾಮಿ ಭರತರ್ಷಭ. ವೆರಿ ಗುಡ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಶ್ರೇಯಸ್, ಥ್ಯಾಂಕ್ ಯು. ಸುಹಾಸ್ ಚೆನ್ನಾಗಿದ್ದಾರಾ? Yes sir. ಓಕೆ, ನೈಸ್, ಥ್ಯಾಂಕ್ ಯು. నెక్స్ట్ నెంబర్ 10. ఇంకా నమస్కారం గురువు గారు. శ్రీ భగవానువాచ. శ్లోక నెంబర్ 23. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. చూసుకోండి, ఇప్పుడు దేవయామిని చెప్పింది. శ్లోకాన్ని 4 భాగాలుగా డివైడ్ చేసుకుని యత్ర కాలే త్వనావృత్తిం నంబర్ 1, ఆవృత్తిం చైవ యోగినః నంబర్ 2, ప్రయాతా యాంతి తం కాలం నంబర్ 3, వక్ష్యామి భరతర్షభ నంబర్ 4. ఎవరైనా సరే మీరు శ్లోకాన్ని 4గా డివైడ్ చేసుకోవాలి. అలా చేసుకుని నేర్చుకుంటే ఈజీగా వస్తుంది. ఇంకా దాని అర్థాన్ని మనం ప్రతి వారం కూడా పీస్ చేసి ప్రతిదాన్ని బాగా వివరంగా తెలుసుకుంటున్నాం కాబట్టి మనసు పెట్టి 1 గంట వింటే ఇది అంత కష్టమేం కాదు. నెక్స్ట్ డిసగ్న లక్ష్మి లేదు. భాగ్యశ్రీ, దివ్యశ్రీ, ధనుశ్రీ వీళ్ళందరూ ఏమైనారు? నో. ఓకే, సరే. గౌతమి సాయి ప్రియ గురుగారు. మనం నేర్చుకుందామా? గురుగారు. ఓకే, థ్యాంక్ యూ. కమాన్. శ్రీ భగవానువాచ. శ్రీ భగవానువాచ. అగ్నిః జ్యోతిః అహః అగ్నిర్జ్యోతిరహః శుక్లః. ఎన్ని పదాలు చూడండి? అగ్ని, జ్యోతి, అహ, శుక్ల, 4 పదాలు అవి. అంటే 4 2 8 అక్షరాలు. ఇక్కడికి ఆగిపోవాలి ఒక పార్ట్. అగ్నిర్జ్యోతిరహః శుక్లః.
అగ్నిర్జ్యోతిరహః శుక్లః. నెక్స్ట్ చూడండి, షణ్మాసా ఉత్తరాయణం. షణ్మాసా ఉత్తరాయణం. అగ్నిర్జ్యోతిరహః శుక్లః. అగ్నిర్జ్యోతిరహః శుక్లః. షణ్మాసా ఉత్తరాయణం. షణ్మాసా ఉత్తరాయణం. తత్ర ప్రయాతా గచ్చంతి. తత్ర ప్రయాతా గచ్చంతి. బ్రహ్మవిదో జనాః. బ్రహ్మవిదో జనాః. జనః అంటే యోగులు లేక రాజయోగులు లేక పరిపూర్ణము తెలుసుకోవాలని జిజ్ఞాస కలిగిన వారు అని అర్థం. మీకు ముఖ్యమైన పాయింట్ చెప్తాను ఇప్పుడు. గౌతమి సాయి ప్రియ, మనం 22వ శ్లోకానికి బోధ పూర్తయింది. 23వ శ్లోకంలో ఏం చెప్పామంటే, ఎవరెవరు ఏ మానసిక స్థితిలో, భావం కూడా మీకు గ్రూప్ లో చెప్పారు దేవయామిని, అలా ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండేటటువంటి పరిపూర్ణము ఏది అని తెలిసి, ఆ తెలిసింది తాను అని తెలిసినటువంటి వాడికి 23వ శ్లోకం నుంచి అవసరం లేదనే విషయం కూడా పోయిన వారం చెప్పాను నేను. దానికి మనకు పరిపక్వత లేదు కాబట్టి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ మనం మళ్ళీ తర్వాత వచ్చే వారం తప్పులే పలుకుతున్నాము. పైగా ఒక్కొక్క వారం లేకుండా పోతాము, ఒక్కొక్క వారం సరిగా వినము. ఒక మొదటి లైన్ సరిగా వస్తే రెండో లైన్ రాదు. మనకు చాలా అది పరిపూర్ణ ములుగుచేదానికి సందు లేకుండా ఉంది. అది మొదటి నేను, అది నేనే, అది అని తెలిసినప్పటికీ మనకు విషయాలు లాగేస్తుంటాయి. కాబట్టి ఎవరు ఏ మానసిక స్థితిలో ఉండి అతను చనువు చాలిస్తే, అంటే దేహాన్ని విడిస్తే అతనికి జన్మ లేదు. ఎటువంటి మానసిక స్థితిలో ఉండి అతను మరణిస్తే మళ్ళీ జన్మ ఉంటుంది అనేది ఈ వారం చెప్తామని పోయిన వారం చెప్పుకున్నాం. ఏమ్మా, అందులో ఈ వారం మనం చెప్పుకునేది ఎవరికి జన్మరహితం అంటే స్పష్టంగా తెలిసే వీలుంది అనేది ఇప్పుడు 24వ శ్లోకంలో మనం తెలుసుకోబోయేది. ఎవరికి జన్మరహితం అంటే తెలిసే వీలుంది అనేది చూద్దాం. చూడమ్మా, అగ్ని అంటే తెలుసా మీకు? అగ్ని అంటే ఏది? అగ్ని అంటే ఏమ్మా? స్టవ్ ముట్టించేటప్పుడు వేడిగా ఉంటుంది కదా. అదే అగ్ని అంటే. అగ్ని దేనికి ఉపయోగిస్తాం? దీపం ముట్టించేదానికి ఉపయోగిస్తాం. అగ్ని, తర్వాత జ్యోతి, తర్వాత అహహ, శుక్ల, ఈ 4 పదాలని ఫస్ట్ ఎందుకు పెట్టారంటే అన్ని వెలుతురుకు సంబంధించిన విషయాలు చూసుకోండి. శుక్ల అంటే తెలుపు అని అర్థం. అగ్ని అంటే వెలుతురు, జ్యోతి అన్న వెలుతురు, అహ అంటే పగలు, శుక్ల అంటే కూడా తెలుపు అని అర్థం. కాబట్టి దీన్ని మొత్తం ఈ 4 పదాలని బట్టి మనం దీన్ని వైట్ పార్ట్ అంటారు. వైట్ పార్ట్ అంటే జ్ఞాన భాగము అని అర్థం. ఇక్కడ జ్ఞాన భాగం. ఎవరైతే జ్ఞానంతో ప్రయాణం చేస్తారో వాళ్ళు తానే జ్ఞాని అని తెలుసుకునే వీలుంది అనేది ఈ శ్లోకంలో మనం తెలుసుకోబోయేటువంటి అంశం. సమాన్ అగ్నిర్జ్యోతిరహః శుక్లః. అగ్నిర్జ్యోతిరహః శుక్లః. షణ్మాసా ఉత్తరాయణం. షణ్మాసా ఉత్తరాయణం. తత్ర ప్రయాతా గచ్చంతి. తత్ర ప్రయాతా గచ్చంతి. బ్రహ్మవిదో జనాః. బ్రహ్మవిదో జనాః. చూడమ్మా, అగ్ని, జ్యోతి, అహ, శుక్ల ఈ 4 పదాలకి అర్థం మీ ద్వారా చెప్పబడింది. మిగతా పదాలకి అర్థం కూడా నీ తర్వాత నేర్చుకోబోయే వాళ్ళ దగ్గర చెప్పిస్తూ ఉంటాను. అప్పుడు మీరు జాగ్రత్తగా వినండి.
ఎస్ గురుగారు. ఒకసారి శ్లోకాన్ని మీరే చదవండి. అగ్నిర్జ్యోతిరహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. ఇదే విధంగా నేర్చుకోండి. ఓకే, కమాన్. నెక్స్ట్ యమనిక సహస్ర. ఎస్ గురుగారు. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ అగ్నిః అగ్నిః జ్యోతిః జ్యోతిః అహః అహః శుక్లః. శుక్లః అగ్నిర్జ్యోతిః అహః శుక్లః. అగ్నిర్జ్యోతిః రహః శుక్ల. వెరీ గుడ్. షణ్మాసా షణ్మాసా ఉత్తరాయణం ఉత్తరాయణం తత్ర తత్ర ప్రయాతా గచ్చంతి ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. బ్రహ్మవిదో జనాః. వెరీ గుడ్. అగ్నిర్జ్యోతిరహః శుక్లః అగ్నిర్జ్యోతిః రహః శుక్లః షణ్మాసా షణ్మాసా ఉత్తరాయణం ఉత్తరాయణం షణ్మాసా ఉత్తరాయణం షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. బ్రహ్మవిదో జనాః. బ్రహ్మవిదో జనాః. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సహస్ర, థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీదేవి. గురుగారు. ఇప్పుడు మీ పాపకి చెప్పింది విన్నారు కదా మీరు. ఆయన గురు. అగ్ని, మీ వయసుకి కొంచెం అర్థమైంది చూడండి. అగ్ని, జ్యోతి, పగలు, తెలుపు, ఆ పదాలకు అర్థాలు చూడండి. అగ్ని ఉండే చోట అంటే అగ్ని ఉండే చోట ఖచ్చితంగా వెలుతురుంటది. అవును గురుగారు. ఇక్కడ ఎందుకు 4 పదాలు పెట్టారంటే, ఒక పదానికి చూడమ్మా, పగలు అంటే వెలుతురుండే కాలము అని ఒక అర్థం వస్తుంది కదా. అవునండి. పగలు అంటే శత్రువులు, మీకు పగలో ఉండేవాళ్ళు పగలు అంటే అది కూడా ఒక అర్థంలా. అవును గురుగారు. అట్లా పదం ఉండేటువంటి ప్రదేశాన్ని బట్టి మనకు గురువు సూచన చేస్తుంటారు. ఎస్ గురుగారు. కాబట్టి ఇక్కడ అగ్ని, జ్యోతి, అహహ, శుక్ల అంటే అగ్ని అంటే మనకు సూర్యుని వెలుతు, సూర్యునిలో ఉండే గుణం. ఎస్ గురుగారు. జ్యోతి అంటే వెలుతురైనటువంటి కాలం. ఎస్ గురుగారు. పగలు, అహహ అంటే పగలు అంటే మీకు తెలుసు రాత్రి కానటువంటిదని. ఎస్ గురుగారు. శుక్ల అంటే తెలుపు. ఎస్ గురుగారు. తెలుపు ఎందుకు ఈ పదం పెట్టారంటే, మీకు శుక్లాంబరధరం విష్ణు ఆ పదం ఉంది కదా, చూసా, విన్నారా? ఎస్ గురుగారు. శుక్ల ఇది. అది విషయం. శుక్ల అంటే అర్థం మీకు ఎట్లా చెప్పాలా అనేది ఇప్పుడు నాకు కూడా అర్థం కాలేదు, కానీ మీతో మాట్లాడుతూ చెప్పే ప్రయత్నం చేస్తానమ్మా. శుక్లాంబరధర, అంబరం అంటే అక్కడ ఆకాశం అని అర్థం. శుక్లాంబరధరం అంటే ఆకాశాన్ని వస్త్రంగా ధరించిన వాడు. ఇక్కడ అగ్ని, జ్యోతి, అహహ, శుక్ల అంటే ఎప్పుడూ జ్ఞాన మార్గంలోనే ప్రయాణిస్తున్నవాడు అని అర్థం. ఎస్ గురుగారు. ఎప్పుడు జ్ఞాన మార్గంలో ప్రయాణిస్తుంటాడు. ఎస్ గురుగారు. ఇప్పుడు అతను జ్ఞానాతీతాన్ని తెలుసుకునే వీలుంది. ఎస్ గురుగారు. నెక్స్ట్ షణ్మాస, తర్వాత పదం షణ్మాస కదా. అవునండి. షట్ అంటే 6, షణ్మాసములు అంటే 6 మాసాలు. మనకు సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు అండి. 12 నెలలలో భౌతికంగా మనకు జనవరి టు జూలై 6 నెలలు అండి. అది ఉత్తరాయణం. అంటే ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉండేది ఉత్తరాయణంలో. జూలై టు డిసెంబరు దక్షిణాయనం.
మామూలుగా వ్యాఖ్యాతకర్తలంతా కూడా దీన్ని చెప్తూ ఉంటారు, ఎక్కువగా విన్నాను నేను కూడా. ఎస్ గురుగారు. ఇక్కడ అర్థం అది కాదు. చూడండి, ఈ కాలాన్ని గురించి మనకు 17వ శ్లోకంలో ఏం చెప్పారు గుర్తుందా? సహస్రయుగ పర్యంతం చెప్పారు, గుర్తుందా? చెప్పండి, గుర్తుందా శ్లోకం చెప్పండి. సహస్రయుగ పర్యంతం హర్యద్ బ్రహ్మణో విదుః. చెప్పండి. సహస్రయుగ పర్యంతం అహర్బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం హోరాత్ర విదో జనాః. అక్కడ ఈ పదం వచ్చింది, అహహ అనే పదం అక్కడ వచ్చింది. అవును గురు. అది ఇక్కడ అంటే 1000 సంవత్సరాలు ఏదని చెప్పారు మనకు అంటే, అప్పుడు నేను లెక్క చెప్పాను మీకు. ఈ కలియుగము, దానికి ముందు ద్వాపర యుగము, దానికి ముందు త్రేతాయుగము, దానికి ముందు కృతయుగము, ఈ 4 కలిసి ఎంత, ఈ 4 ఇటువంటివి 71 అయితే ఎంత, ఇవన్నీ చెప్పాను మీకు అప్పుడు. అవును గురుగారు. అంటే అనంతమైనటువంటి ఈ కాల పరిధిని దాటుటకు ప్రయత్నిస్తున్నవారు అని అర్థం. ఎస్ గురుగారు. దాంట్లో 6 నెలలు, దీంట్లో 6 నెలలు కాదు. ఎస్ గురుగారు. ఇప్పుడు ఈ 6 నెలలు ఉత్తరాయణం దక్షిణాయనం శ్రీదేవికి సంబంధించింది. ఎస్ గురుగారు. మరి ఆ బ్రహ్మకాలం అంటే మొత్తం భూమి, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం ఇవన్నీ కలిసి ప్రారంభమయ్యేది, ముగించేది నువ్వే కాబట్టి ఆ స్థితిలో నుంచి తెలుసుకునేటటువంటి 6 నెలలు. ఎస్ గురుగారు. ఈ నెలలు కాదవి. ఎస్ గురుగారు. కాబట్టి అప్పుడు 6 నెలలు అంటే, ఇప్పుడు మీకు దానికి ఉదాహరణగా చెప్పేస్తాను చూడండి. ఇప్పుడు ఒక సర్కిల్, ఒక వృత్తం గీస్తే, మనం ఒక వృత్తం గీస్తే దాంట్లో సగం నిర్ణయించగలం మనం. ఒక పేపర్ మీద ఒక బొమ్మ గీసినట్లయితే దాంట్లో సగాన్ని మనం నిర్ణయిస్తాం. ఎస్ గురుగారు. అని మనం మన ఇంట్లో మనం పైకి చూస్తే ఆకాశం వృత్తంగానే కదా, గుండ్రంగానే కదా ఉంది. ఎస్ గురుగారు. దాంట్లో సగం ఉత్తరాయణం అంటే. ఇప్పుడు దాన్ని నువ్వు ఎక్కడి నుంచి నిర్ణయించాలి? అక్కడి నుంచే నిర్ణయించాలి. ఎక్కడి నుంచి గురుగారు? ఎక్కడి నుంచి అంటే అది శ్రీదేవి నుంచి కాదు. శ్రీదేవిలోను, పూజారి వెంకటేశంలోను, క్లాసులో ఉన్న 10 మందిలోను, భూమి మీద ఉండే ప్రతి జీవరాశిలోనూ ఉండేది ఈ జ్ఞానం ఒకటే కదా. ఆ జ్ఞాన స్థాయిలో నుంచి ఆ జ్ఞానానికి అతీతమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి అని ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండే, నిత్యము పగలైనటువంటిది, ఎత్ర కాలే త్వనావృత్యం, ఎప్పుడు కూడా తిరిగిరానటువంటి మరుగు రహస్యం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నా అని అర్థం షణ్మాస ఉత్తరాయణం అంటే. ఎస్ గురుగారు. తత్ర అంటే ఆ కాలము, ఆ మార్గము, ఆ ఆలోచన, ఆ మానసిక స్థితి అని అర్థం. పోయిన వారం భావం కూడా చెప్పింది మీకు, దేవయామిని విన్నారు అందరూ. దయచేసి అందరూ చెప్పేది వింటూ ఉండండి క్లాస్ లో, వాట్సాప్ లో. ఎస్ గురుగారు. అమ్మాయి చెప్పిన భావం గుర్తుందా మీకు? అమ్మాయి భావం ఏం చెప్పిందంటే, ఏ మానసిక స్థితిలో మరణించిన వారికి జనన మరణాలు ఉంటాయో, ఏ మానసిక స్థితిలో మరణించిన వారికి జనన మరణాలు ఉండవో దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాం అనే భావాన్ని చక్కగా చెప్పారు. ఎస్ గురుగారు. కాబట్టి నువ్వు శ్రీదేవి స్థాయిలో నుంచి ఆలోచిస్తే నీ పిల్లలు, నీ భర్త, నీ కుటుంబం మాత్రమే కనిపిస్తుంది. ఎస్ గురుగారు. ఇది సూర్య కుటుంబం కదా. ఎస్ గురుగారు. నువ్వు సూర్యుడి స్థాయిలో నుంచి ఆలోచిస్తే పంచభూతాలు తెలుస్తాయి. ఎస్ గురుగారు. ఆ సూర్యుని స్థాయిలో నుంచి ఆలోచిస్తే, తత్ర ఆ స్థాయిలో నుంచి ఆలోచిస్తే వేలాది యుగాలుగా, జగాలుగా, సంవత్సరాలుగా, ఎన్నో కల్పాలుగా గడిచిపోతా ఉండేటువంటి ఈ ప్రపంచానికి అంతటికీ కారణం శ్రీదేవిలోనే ఉంది అని, ఆ శ్రీదేవిలో ఉండేటువంటి దానికి అతీతమైనటువంటి దాన్ని గురు సూచన ద్వారా చూసేటువంటి ఆలోచనే తత్ర. ప్రయాత అంటే దేహాన్ని విడిచిపెట్టడం. ఈ దేహాన్ని ఎప్పుడైనా విడిచిపెట్టాల్సిందే. ఆ విడిచిపెట్టడం కాదు ఇక్కడ చెప్తా ఉండేది. గురువు దగ్గర ఇక్కడనే దేహాన్ని వదిలేస్తే అంటే ఇప్పుడు నేను చచ్చిపోమ్మనే లేదు గురుగారు. తావు లేని స్థితిని తెలుసుకోమని. ఎస్ గురుగారు.
కాబట్టి గచ్చంతి అంటే ఖచ్చితంగా నువ్వు ఇప్పుడే ఇక్కడే అచల పరిపూర్ణ పరబ్రహ్మం నువ్వేనని ఇక్కడే తెలుసుకోవచ్చు. ఎస్ గురుగారు. అంతేగాని 6 నెలలు ఉత్తరాయణం దక్షిణాయనం భౌతికంగా కాదు. అవునండి. ఆ పదం అండర్లైన్ చేశాడు చూడు మీ తమ్ముడు, గచ్చంతి అనే పదం. గచ్చంతి అంటే నువ్వే బ్రహ్మాన్ని ఇప్పుడే ఇక్కడే పొందుతున్నావు. ఎస్ గురుగారు. దానికి నీకు మీ తమ్ముడు లాగా యూట్యూబ్ రావాల్సిన అవసరం లేదు. అవును గురుగారు. మీ ఆడబిడ్డలాగా ఎవరు హిమాలాగా గొంతు బాగుండాల్సిన అవసరం లేదు. ఎస్ గురుగారు. నాలాగా ఎక్కువ మాట్లాడి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్ గురుగారు. తర్వాత అమ్మాయి ఎవరు సహస్రలాగా ఖచ్చితంగా స్పష్టంగా చెప్తేనే అట్లాంటిదేం లేదు. ఎస్ గురుగారు. అవన్నీ అవసరం లేదు. అటువంటి మానసిక స్థితిని ఏర్పాటు చేసుకుంటే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణంలోనే మీరే పరబ్రహ్మమని, మీరే పరిపూర్ణమని స్పష్టంగా తెలుసుకోవచ్చు అనేది ఇక్కడ మనకు శ్రీదేవి వల్ల నాకు తెలిసినటువంటి విషయం. ఎస్ గురుగారు. రైట్. ఒకసారి శ్లోకం చెప్తాను చూడండి, చెప్పండి మీరు కూడా నాతో పాటు. ఎస్ గురుగారు. అగ్నిర్జ్యోతిరహ శుక్లః అగ్నిజ్యోతిరహ శుక్లః సన్మాసా ఉత్తరాయణం సన్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః బ్రహ్మవిదో జనాః. బ్రహ్మాన్ని తెలుసుకుంటున్న స్థాయి నుంచి తానే పరిపూర్ణ పరబ్రహ్మము అనే స్థాయికి గ్యారంటీగా ఇప్పుడే ఇక్కడ ఈ క్షణంలోనే రావచ్చు, తెలియచ్చు. ఎస్ గురుగారు. అదే మీకు చెప్పడం వల్ల నాకు ఎంత క్లారిటీ వచ్చింది. ఇంకా తేజస్విని దగ్గర ఏమేమి నేర్చుకుంటానో మీరే చూద్దరు కానీ. ఎస్ గురుగారు. కమాన్ తేజస్విని. ఎస్ గురుగారు. శ్రీ భగవానువాచ అగ్నిః జ్యోతిః అహః శుక్లః అగ్నిర్జ్యోతిః రహః అహః శుక్లః అగ్నిర్జ్యోతిరహః శుక్లః అగ్నిర్జ్యోతిరహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః బ్రహ్మవిదో జనాః. వెరీ క్లియర్. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినవన్నీ కూడా విన్నారు కదమ్మా మీరు. ఎస్ గురుగారు. ఈ పదాలకి అర్థాలు చాలా లోతుగా ఉండేట్టుగా ఉంది అని ఇప్పుడు మీ వల్లే నాకు కూడా తెలుస్తా ఉంది. నాకు కూడా ఇంత లోతుంది అని తెలియదు ఈ పదాలు. అగ్ని, జ్యోతి, పగలు. అగ్ని అంటే మీకు తెలుసు కదా, మనం పొయ్యి ముట్టించేదానికి ఉపయోగపడేటువంటి అగ్ని. జ్యోతి అంటే వెలుతురు, అహ అంటే పగలు, రాత్రి గాంధీ. శుక్ల అంటే శుక్లపక్షము అంటే జ్ఞాన మార్గము అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఇవి ఉత్తరాయణము అనే పదానికి నీకు కొత్త అర్థం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఉత్తరాయణం అంటే దక్షిణాయనం అంటే విన్నారా ఈ పదాలు ఎప్పుడైనా మీరు? లేదు గురువు గారు. దక్షిణాయనము అంటే పతనము చెందుట అని అర్థం. ఉత్తరాయణము అంటే అవేర్నెస్ చెందుట అని అర్థం ఇక్కడ. ఇంకా చెప్తాను. ఉత్తరము అంటే సమాధానం చెప్పే స్థితి. ఓకే గురువు గారు. చూసారా, ఈ పదాల్లో మీతో మాట్లాడేటప్పుడు కొత్త కొత్త అర్థాలన్నీ వచ్చేస్తున్నాయి నాకు తేజస్విని. మీరు గురుపుత్రిక కదా, నేనేం ఆ పదం నుంచే కదా అర్థం చెప్తున్నా. నేను మా ఇంట్లో నుంచే చెప్పడం లేదు కదా. చూడమ్మా, ఉత్తరము అంటే ప్రశ్నోత్తరాలు అని విన్నారు కదా మీరు. ఉత్తరాయణం అంటే సమాధానం చెప్పే స్థితిలో ఉండడం. దక్షిణాయనం అంటే ప్రశ్నించే స్థితిలో ఉండడం. అది లెక్క. ఉత్తరాయణము అంటే సమాధానపడి ఉండడం, సమాధానమై ఉండడం. ప్రతి ప్రశ్నకు నీ దగ్గర సమాధానం ఉండాలి. తత్ర అంటే ఆ స్థితిలో ఎవరు ఏ డౌట్ అడిగినా తెలియజెప్పే స్థితిలో. తత్ర అంటే ఆ అని అర్థం. వాళ్ళు రెండో అక్షరం. ఆ స్థితిలో, ఆ మార్గంలో, అంత జ్ఞానంలో ఉంటే
అతనికి ప్రయాత చనిపోయినప్పుడు అతను మళ్ళీ పుడతాడా? అసలు అతనికి సావుకి సంబంధించినటువంటి ఫీలింగే ఉండదు. కాబట్టి అటువంటి వ్యక్తి బ్రహ్మనే. ఏం బ్రహ్మ? పుట్టుక లేనటువంటి గుట్టు తెలిసినటువంటి బ్రహ్మ. అటువంటి జనాహ అని బహువచనం పెట్టారు కాబట్టి జనుల్లో ఎవ్వరైనా ఆ అవగాహనను తెలుసుకుంటే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే వారు పరిపూర్ణులని వారికే తెలిసిపోతుంది. అది క్లారిటీగా. ఓకే, థ్యాంక్ యూ తేజస్విని. నెక్స్ట్ నంబర్ 5 గ్రీష్మంత్ ధర్మవరం. మీరిద్దరు ఒకే మొబైల్ లో ఉంటారు అనుకుంటాను. అయితే గ్రీష్మంత్ హన్విత ఒకేసారి స్పందించండి, సరిపోతుంది. కమాన్. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ విదో జనాః. వెరీ గుడ్. ఈ వారం బాగా నేర్చుకుని చెప్పారు తిప్పి మీరు. ఆ విధంగా మీరు వచ్చే వారం కూడా నేర్చుకుని చెప్తారని ఆశిస్తాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ గ్రీష్మంత్ హన్విత. క్లాస్ పూర్తిగా వినండి, మీకు కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అమ్మా సాక్షి అందుబాటులో ఉన్నారా? గురుగారు మీకెంత 2 అయింది గురుగారు. మధ్యాహ్నం 2. అవును గురుగారు. గురుగారు వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది. నా మాట నాకు వినిపిస్తుంది. అది బ్లూటూత్ లేదు గురుగారు. నేను ఏం చెప్పినా నా మాట నాకు వినిపిస్తుంది. సరే, నా క్లారిటీగా ఉంది గురుగారు. మీకు క్లారిటీగా ఉంది. సరే, ఒకసారి మీరు మ్యూట్ అవ్వండి. అలాగే గురుగారు. చూద్దాం. ఉండండి, చెప్తాను. సత్యపూర్ణ ప్లీజ్ మీరు అన్మ్యూట్ అవ్వండి. సత్యపూర్ణ. ఇప్పుడు మై వాయిస్ ఈజ్ క్లియర్, ఆడిబుల్? ఓకే. కాబట్టి మీరు కాసేపు మీట్లో ఉండండి అమ్మా, మళ్ళీ చూద్దాం కాసేపు తర్వాత మీకు ఏమైనా టవర్ కరెక్ట్ గా వస్తుందేమో చూస్తాం. ఏం లేదు, మీరు అన్మ్యూట్ అయితే నా మాటలు నాకే వినిపిస్తున్నాయి, అందుకని కాసేపు ఉండండి అమ్మా, చూద్దాము. లేదా పూర్తిగా మీరు ఇక్కడ వింటే కూడా సరిపోతుంది, మీరు అంత ప్రజ్ఞావంతులు కాబట్టి. వినండి, చూద్దాం. అలాగే గురుగారు. చూడు, మీరు అట్లా అన్మ్యూట్ చేస్తే నాకు మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఓకే. సత్యపూర్ణ ప్లీజ్ కమాన్. శ్రీ భగవానువాచ. వాయిస్ క్లియర్. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ విదో జనాః. మీనింగ్ ನೋಡಮ್ಮ. ಯಾವ ಮಾರ್ಗದಲ್ಲಿ ಜ್ಯೋತಿರ್ಮಯ ಅಗ್ನಿ ಅಭಿಮಾನಿ ದೇವತೆಯಾಗಿದ್ದಾನು, ಹಗಲಿನ ಅಭಿಮಾನಿ ದೇವತೆಯಾಗಿದ್ದಾನು, ಶುಕ್ಲ ಪಕ್ಷದ ಅಭಿಮಾನಿ ದೇವತೆ ಇದ್ದಾನು, ಮತ್ತು ಉತ್ತರಾಯಣ 6 ತಿಂಗಳ ಅಭಿಮಾನಿ ದೇವತೆಯಾಗಿದ್ದಾನು. ಆ ಮಾರ್ಗದಲ್ಲಿ ಸತ್ತ ಬಳಿಕ ಹೋದ ಬ್ರಹ್ಮವೇತ್ತರಾದ ಯೋಗಿನ ಜನರು ಮೇಲೆ ಹೇಳಿದ ದೇವತೆಗಳ ಮೂಲಕ ಕ್ರಮವಾಗಿ ಕಳೆದುಕೊಂಡು ಹೋದವರಾಗಿ ಬ್ರಹ್ಮವನ್ನು ಪಡೆಯುತ್ತಾರೆ. ಇಂಗ್ಲಿಷ್. I should now describe to you the different paths of passing away from this world, O best of the Bharatas, one of which leads to liberation and the other leads to rebirth. Those who know the Supreme Brahman
and who depart from this world during the 6 months of the sun's northern course, the bright fortnight of the moon and the bright part of the day attain the supreme destination, the ఓకే, థ్యాంక్ యూ. ఓకే, శ్రేయస్, కమాన్. శ్రీ భగవాను వాచ శ్రీ భగవానువాచ అగ్నిర్జ్యోతిరహ శుక్లః అగ్ని జ్యోతిః శుక్రః షణ్మాసా ఉత్తరాయణం షణ్మాసా ఉత్తరాయణం అత్ర ప్రయాత గచ్చంతి తత్రయాంతా గచ్చంతి బ్రహ్మ విదో జనాః. బ్రహ్మ విదో జనాః. థ్యాంక్ యూ శ్రేయస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ దేవయామిని, మీ వాయిస్ అన్న కరెక్ట్ వినిపిస్తుందో చూద్దాం. ఎస్ గురువు గారు. ఓకే, నా ఏం రీసౌండ్ ఏం రాలేదు కదా? లేదు గురువు గారు. ఓకే, దీన్ని బట్టి అమ్మ సాక్షి గారు మీరు వేరే మొబైల్ అయినా ఉపయోగించండి, ట్రై చేయండి. వేరే మొబైల్ ఉంటే లాగిన్ అవ్వండి, ఒక్కొక్కసారి అట్లా కూడా అవుతా ఉంటాయి. ఇందులో నేను చూస్తాను. ఓకే, సరేనమ్మా. ఇప్పుడు మీరు అర్థవంతంగా నేర్చుకున్నటువంటి ఆ అర్థము ఈ శ్లోకానికి లింక్ సరిపోయిందని మీకే అర్థమైంది అనుకుంటాను. గురుగారు పోయిన వారం మీరు మీనింగ్ చెప్పారు, ఆ మీనింగ్ ఒకసారి మాకు చెప్పండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఏ మానసిక స్థితిలో అయితే దేహాన్ని విడిచిపెడితే తన పుట్టుక లేదు, అలాగే పుట్టుక ఉండదు, నీకు వివరిస్తాను. దీన్ని బట్టి ఈ మానసిక స్థితిలో మాత్రమే దేహాన్ని విడిచిపెడితే చాలు అని ఇప్పుడు నాకు దేవయామిని వల్ల క్లియర్ అయిపోతున్నది. అంతే కదా? చూడండి, ఇక్కడ మానసిక స్థితిలో దేహాన్ని విడిచిన తర్వాత మళ్ళీ అక్కడ ఇడిసేది పట్టుకునేది ఉండదు కదా? దాన్ని అగ్ని అంటారేమో. దట్ ఈస్ వైట్ పార్ట్. గురుగారు ఒకసారి మళ్ళీ ఏదైతే ఇప్పుడు మీకు ప్రూఫ్ తో చెప్తాను. ఇప్పుడు జనన మరణాల గురించినటువంటి బాధ దేవికి లేదు అని మనకు ఇప్పుడే కనిపిస్తా ఉంది కదా? ఆ స్థితిలో దేహాన్ని విడిచిపెట్టడం అనేది వాళ్ళకి నామ మాత్రమే. దట్ ఈస్ వైట్ పార్ట్. దట్ ఈస్ వైట్ పార్ట్. వైట్ అంటే తెలుపు విభాగము, జ్ఞాన మార్గము. జ్ఞానము అని చెప్పడానికి వాళ్ళు 4 పదాలు పడారు. అగ్ని, జ్యోతి, పగలు, శుక్లపక్షము అని ఇన్ని పదాలు ఎందుకు ఉపయోగించారంటే మానసిక స్థితిని మనకు తెలియజేయడమే ఈ పదాలలో పరమార్థం. ఇప్పుడు అమ్మగారికి కూడా, అంటే అమ్మకి సరే పక్కన పెట్టండి, ఎవరిన పెట్టండి, గురువు గారికి కూడా ఆకలి దప్పికలు ఉంటాయి. ఆకలి దప్పికలు ఉన్నంత మాత్రం చేత అతను అన్యాయము అక్రమాలు చేసి ఎక్కువ సంపాదించాలని గాని ఇంకేదో సాధించాలనేటువంటి భావన అతనిలో ఉండదు. ఉంటే దక్షిణాయనం. అది దక్షిణాయనం. ఇప్పుడు అది లేకుండా మంచిగా నడుచుకుంటూ ఉంటే ఉత్తరాయణం. ఎందుకు చెప్తున్నాను మీకు అంటే, ఈ ఉత్తరాయణము దక్షిణాయనము అనేది అనాది కాలం నుంచి ప్రకృతిలో ఉండేటటువంటి కాల విభాగం. ఈ కాల విభాగానికి సంబంధించిన పదాలను ఉపయోగించి వేదాంతాన్ని బోధించడానికి వేదవ్యాసుల వారు ఈ పదాలని ఈ భగవద్గీతలో చొప్పించినట్లు మీ వల్ల తెలుస్తా ఉంది నాకు. చూడండి, ఉత్తరాయణ దక్షిణాయనం అంటే మామూలుగా నేను కూడా ముందేమనుకునేవాడిని అంటే ఇది సంక్రాంతికి ఉత్తరాయణం స్టార్ట్ అవుతుందంట. అంటే జనవరి టు జూలై ఉత్తరాయణం, జూలై టు డిసెంబర్ దక్షిణాయనం. ఇది భౌతికంగా ఉండేది. కానీ ఉత్తరాయణము అంటే, ఉత్తర గీత అంటే సమాధానం చెప్పే, భగవద్గీతలో ప్రశ్నలకు సమాధానమే ఉత్తర గీత. భగవద్గీతలో తలెత్తేటటువంటి ప్రశ్నలకు ఇప్పుడు మనకు బాగా తెలిసినట్టే ఉంటది. భగవద్గీత అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు ప్రశ్నలు వస్తాయి.
అటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేది గీత, ఉత్తర గీత. అది తెలిసిన వాడు ఉత్తరాయణంలో ప్రయాణిస్తున్నట్టు లెక్క. ఓకే గురుగారు. మీకెట తెలుసానండి మీరు ఏంటంటే, నేను మీకు సులభంగా చెప్పేది ఏంటంటే, నేను ఉత్తర గీత గర్భగీతలు కూడా పరిశీలించి పుస్తకం రాసి ఉండడం వల్ల వాటిలో పదాలన్నీ అర్థాలు కూడా తెలిసి ఉండడం వల్ల మీకు చెప్పగలుగుతున్నాను. ఓకే గురుగారు. కాబట్టి చూడండి, మొదట్లేను కమాన్. అగ్నిర్జ్యోతిరః శుక్లః అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః బ్రహ్మవిదో జనాః. జనాః బహువచనం పెట్టాడు కాబట్టి జనాః అంటే జనులు, యోగులు, రాజయోగులు. అంటే ఇప్పుడు మనం చెప్పలేని ఆనందం విధి అని చెప్పలేను సద్గురుదేవ అని చెప్పినటువంటి సద్గురుమాత దేవి గారి వల్ల ఎంతో మంది ఉన్నారని అర్థం. అది ఒక్కటే కాదు, ఎంతో మంది. జనాహ అంటే జనులు, యోగులు, రాజయోగులు అంటే నిజం తెలిసినటువంటి వారు. వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణము అగ్ని మార్గము. అగ్ని మార్గం అంటే అర్థం చెప్తాను నీకు. ఓకే గురుగారు. అగ్ని మార్గము అంటే అగ్నిలో ఏమేసినా కాలిపోతుంది. వాళ్ళు నువ్వు ఏమన్నా అది వాళ్ళలో కలిసిపోతుంది. వాళ్ళు మంచిగానే ప్రవర్తిస్తుంటారు. జ్యోతి అంటే వెలుతురు మార్గం. వెలుతురులో ఏం పెట్టినా అది మనకే చూసేవాడికే కనిపిస్తుంది. వెలుతురు కనపడాల్సిన అవసరం లేదు. వెలుతురులో ఏ వస్తువు చూడాలన్నా చూసేవాడికి వస్తువుకే సంబంధం. వెలుతురు దాన్ని చూస్తుందా లేదా అనే ప్రశ్న రాదు. అదే విధంగా పగలు అంటే వెలుతురుండే మార్గమే. శుక్లపక్షము, కృష్ణపక్షము, శుక్లపక్షము అని రెండుగా డివైడ్ చేస్తారు ఒక నెలని కూడా. కాబట్టి శుక్లపక్షము అంటే అర్థం ఏంటంటే బాగా ఇక్కడ తెలుపు శుక్లం అంటే తెలుపు. శుక్లాంబరధరం విష్ణు అంటే భగవంతుడు ఆకాశాన్ని వస్త్రంగా ధరించి ఉన్నాడు అంటే ఆయన సాజన్మ సాకార సద్గురుమూర్తే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అంటాడు. అందులో ఉండే శుక్ల ఈ శుక్ల అంటే ఆకాశాన్నే వస్త్రంగా ధరించినటువంటి ఆయన దిగంబరుడమ్మా. దిగంబరుడు అంటే తెలుసా మీకు? అర్థం విన్నారా పేరు? దిగంబరుడు అంటే అర్థం ఏమని తెలిసినంత వరకు మీకు చెప్పండి. దిగంబరుడు అంటే దిగంబరుడు అంటే బట్టలు వేసుకోకుండా ఉండేవాడు అని అర్థమా? అట్లాంటి అర్థం విన్నారేమో కదా. అటువంటి అర్థం మీరు వినుంటారు ఇంతకుముందు. బట్టలు వేసుకోకుండా ఉండేవాళ్ళు దిగంబరుడు అని కాదమ్మా. మనకు భగవద్గీత ప్రకారం దిగంబరుడు అంటే దిక్కులను వస్త్రములుగా కలిగిన వాడు గురువు అని అర్థం. గురుగారు ఒకసారి చెప్పరా? దిక్కులే వస్త్రములుగా కలిగిన వాడు. దిక్కులు, దిక్ ప్లస్ అంబరుడు ప్లస్ దిగంబరుడు. దాన్ని నేను విడదీసి పదం చెప్తాను. దిక్ ప్లస్ అంబరుడు. దిక్ దిక్ అంటే తెలుసు కదా, కకార పుల్లు. దిక్ ప్లస్ అంబరుడు, దిక్కులను వస్త్రములుగా కలిగిన వాడు. అంటే నాలుగు దిక్కుల నుంచి, అన్ని దిక్కుల నుంచి, నాలుగు కాదు అన్ని దిక్కుల నుంచి, అన్ని వైపుల నుంచి ఏ ప్రశ్న వచ్చినా ఆయన ఉత్తరాయణం, ఆయన సమాధానం చెప్పే స్థితిలోనే ఉంటాడు ఆయన. నువ్వు ప్రశ్న ఎట్టనే అడుగు, ఆయన ఏదో ఒక సమాధానం చెప్పి సంబంధిత శ్లోకం కూడా నీ ముందర పెడతాడు, మొత్తం వివరంతో సహా పెడతాడు. కాబట్టి దిగంబరుడు అంటే బట్టలు లేనివాడు కాదు, దిక్కులను వస్త్రములుగా కలిగిన వాడు. అంటే అన్ని వైపుల నుంచి ఎటువంటి ప్రశ్న వచ్చినా ఆన్సర్ చెప్పగలిగేటటువంటి ఆ యొక్క శుక్లాంబరధరం విష్ణు అంటే నాలాగా మాట్లాడుతున్నటువంటి ఒక సాజన్మ సాకార సద్గురుమూర్తి అని అటువంటి వారికి మాత్రమే తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలియదు. కాబట్టి మొదటి లైన్ అర్థం చూద్దాము. అగ్ని, జ్యోతి, ఆహహ, శుక్ల వీటన్నిటికీ కూడా
జ్ఞాన మార్గంలో ప్రయాణిస్తున్నవారు అని అర్థం. జ్ఞాన మార్గంలో ప్రయాణిస్తున్నవారు అంటే అర్థం ఏంటి? జీవిస్తున్నవారని. జీవనం కొనసాగిస్తున్నవారు. ఇప్పుడు ప్రస్తుతం జీవనం కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి జ్ఞాన మార్గంలో జీవిస్తూ ఉన్నట్లయితే అతను ఎట్లయినా కూడా బ్రహ్మవిదో జనః. ఎప్పుడు తత్ర ప్రయాత గచ్చంతి, ఆ మార్గంలోనే ప్రయాణిస్తుంటే. తత్ర అంటే ఆ కాలం, ఆ మార్గంలోనే అర్థం. ఏ మార్గంలో? అది తత్ర అంటే ఆ మార్గంలో. ఏ మార్గంలో? జ్ఞాన మార్గంలో. ఎస్, జ్ఞాన మార్గంలో. ఏమి జ్ఞానము? ఆధ్యాత్మిక జ్ఞానము అంటే తనకు సంబంధించిన జ్ఞానం. ప్రతి ప్రశ్న చూడండి, తత్ర అంటే ఆ మార్గం. ఏ మార్గము? జ్ఞాన మార్గం. ఏమి జ్ఞానము? బ్రహ్మ జ్ఞానం. మనకు శ్లోకంలోనే ఉంది, నేను బయట ఎక్కడ పదాలు తేవడం లేదు. బ్రహ్మవిదో జనాః. ఖచ్చితంగా బ్రహ్మము అనేది తావు పుట్టుకలు లేనిదే అని తెలిస్తే సరిపోదు, అది తానేనని తెలుసుకునే రోజు గ్యారంటీగా వస్తుంది. ఎవరికి? జ్ఞాన మార్గంలో ప్రయాణిస్తున్న వారికి. జ్ఞాన మార్గంలో ప్రయాణిస్తున్న వారికి ఖచ్చితంగా తానే బ్రహ్మమని తెలుసుకునే రోజు గ్యారంటీగా వస్తుంది. అప్పుడు అతను వెంటనే దేహాన్ని గురు సమక్షంలోనే మానసికంగా వదిలేస్తున్నాడు. గురు సమక్షంలో మానసికంగా దేహాన్ని విడిచినప్పుడు ఇంకా తాను పరిపూర్ణుడే. అప్పుడైనాడా? ముందే తాను పరిపూర్ణుడని ఇప్పుడు తెలుసుకున్నాడు. అంతేనా? తెలుసుకున్నాడు గురుగారు. అంతే అంతే. అలా తెలిసినటువంటి వారు తత్ర ప్రయాత గచ్చంతి, ఉత్తరాయణంలో ఉన్నట్టు లెక్క. అంటే సమాధాన స్థితిలో ఉన్నట్టు లెక్క. వాళ్ళకు చావు పుట్టుకులు ఇప్పుడే లేవు. కానీ దీన్ని స్వధర్మంలో జీవిస్తున్నటువంటి వారికి ఖచ్చితంగా ఆ స్థితి లబ్ధి వాళ్ళు తెలుసుకోగలరు. ఎప్పుడైనా ఈ జన్మలో తెలుసుకోగలరు అని అర్థం. అది కానీ ఈ జన్మలోనే కానీ స్వధర్మం అంటామమ్మా. తాను పరిపూర్ణుడని తెలుసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం స్వధర్మం. తాను పరిపూర్ణుడేనని తెలుసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం స్వధర్మం. అటు కాకుండా తను ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మామూలుగా సహజంగా ఈరోజు సగటు మనిషి ఏం పని చేస్తున్నాడంటే తానేదో పొందాలి అనే మానసిక స్థితిలో ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా తానేదో పొందాలని. కొద్ది రోజులు ఆట వస్తువుల్ని అది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది, ఆట వస్తువుల మీద వెళ్ళావు. ఇప్పుడు అదే పనిగా డిగ్రీ పాస్ అయ్యి ఉద్యోగం సంపాదిస్తే బాగుందని ఇప్పుడు బతికిస్తాను. కొద్ది రోజుల తర్వాత పెళ్లి చేసుకుని పిల్లకాయలు కనాలా అంటాడు. పిల్లలు కన్న తర్వాత వాళ్ళకేది సంపాదించి పెట్టాలంటాడు. ఇదంతా జంతువులు కూడా చేస్తాయి మా. దీనికి అప్పుడు మనకు వాటికి తేడా ఏం లేదు. కానీ ఇలా జీవించేటువంటి కాలంలోనే ఒక్కసారిగా నేను ఎందుకు పుట్టాను, అసలు పుట్టుకంటే ఏంది, సావు అంటే ఏంది, పుట్టుకతో ఏం పుట్టింది, చచ్చేటప్పుడు ఏం పోయింది, ఏం నష్టమైంది, ఇట్లాంటి ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు స్వధర్మం పాటిస్తున్న వాళ్ళు. మీరు ఖచ్చితంగా నిజాన్ని తెలుసుకుని ఆ నిజానికి నిర్వచనం తానని సమాధాన పడేటువంటి వాళ్ళు ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రయాణిస్తున్న వారి కింద లెక్క. మీకు ఇచ్చిన భావాన్ని కూడా సమన్వయం చేస్తాను. అట్లా ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళు తోడవుతారంట. మీరంతా గ్రూప్ లో కలిగిబట్టే కదా నేను మీతో మాట్లాడగలను. ఆ విధంగా అటువంటి వాళ్ళకు ఈ అగ్ని అటువంటి సమయంలో ఉండే వాళ్ళకి ఉత్తరాయణ అభిమాన దేవతలు తీసుకుని పరమపదాన్ని చేరుస్తారు. అంటే అదేదో చచ్చిపోయిన తర్వాత కాదు. ఇక్కడే ఏదో ఒక సమయంలో గురువు తారసపడి అతనికి నిజాన్ని తెలియజేయగలరు అని అర్థం. వాడు వినేటువంటి స్థితిలో ఉంటే కదా. అట్లా మనకు మంచి అర్థాన్ని చేర్చారు. దీని సంక్షిప్తమైనటువంటి భావం ఒకసారి చూస్తాం. జ్ఞాన మార్గంలో ప్రయాణిస్తున్న వారు సమాధానపడి ఉండడం వలన నిజము తెలుసుకుని పునర్జన్మ రహితులు కాగలరు.
ఈ భావం దీనికి చక్కగా సరిపోయింది, ఇక్కడ ఉండేది సరిపోవట్లేదు. చూడండి, జ్ఞాన మార్గంలో ప్రయాణిస్తున్న వారు సమాధానపడి ఉండడం వలన ఈ జన్మలోనే వారు పరిపూర్ణులని తెలియగలరు. వీరు స్వధర్మాన్ని పాటిస్తున్నవారు. ఈ శ్లోకం 24వ శ్లోకంలో స్వధర్మాన్ని పాటించేవారు. 24వ శ్లోకంలో ఉండేవాళ్ళు స్వధర్మాన్ని పాటిస్తున్నవారు. దీన్ని బట్టి 25వ శ్లోకంలో చెప్పబోయే వాళ్ళు పరధర్మాన్ని పాటిస్తున్నవారు. పరధర్మం అంటే నాకంటే ఇతరమైన దాన్ని ఏదో నేను పొందాలి, ఇది పరధర్మం. బాగా గమనించండి, నన్ను నేను తెలుసుకోవాలి అనేది స్వధర్మం. నాకంటే ఇతరమైనది ఏదో ఉంది, దాన్ని పొందాలా అనేది పరధర్మం. అనుమానమే లేదు. అది పరధర్మాలు ఎట్లా ఉంటుందంటే ధూమము అంటే పొగ, రాత్రి కృష్ణ చూడు ఏం పెట్టి ధూమము రాత్రి అంటే అది అజ్ఞాన మార్గం అని అర్థం. వాళ్ళకి చావు పుట్టుకలు తప్పవని అర్థం. అది నెక్స్ట్ వచ్చే వారం చూడు. ఇప్పుడు మనకు జపాన్ నుంచి సాక్షి గారు అందుబాటులో ఉన్నారు, వారి రీసౌండ్ లేకుండా వస్తుందేమో చూద్దాం. అమ్మ ప్రయత్నించండి గురుగారు. ఇప్పుడు సరే గురుగారు, వచ్చేవారని చెప్తాను గురుగారు. విన్నాను గురుగారు. మనకి ఇంకా 5 నిమిషాల టైం ఉంది. ఇందులో ఎవరైనా సరే ఇప్పుడు గురుగారు ఈ రోజు నేర్చుకున్న దాంట్లో ఏదైనా ప్రశ్నించే వాళ్ళంటే ప్రశ్నించండి. చెప్పండి నాగేశ్వరరావు. అక్కడ అదే మా పిల్లలకి మాకి అవి లలిత పారాయణం కోలాటం అవి నేర్పేటువంటి టీచర్ గారు ఉన్నారని చెప్పాను కదండి, మన సత్సంగానికి వచ్చారు కదా. అవును, ఏం పేరు? ఉమాశంకర్ గారు అని. వారు జాయిన్ అవ్వారండి క్లాస్ లో. ఈ రోజా? ఈ రోజు అండి, ఈ రోజు క్లాస్ లో ఉన్నారు. మరి మాట్లాడరే. అమ్మా నమస్కారం. అమ్మా అమ్మా దిశజ్ఞ కూడా క్లాస్ లో జాయిన్ అవ్వింది, మధ్యలో వచ్చారండి ఆవిడ. ఓకే 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 ఓకే. దిశజ్ఞ గురుగారు, ఏమి మీరు శ్లోకాన్ని మళ్ళీ చెప్పనే లేదు, చెప్పండి ఇప్పుడు. గురుగారు, యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఈ శ్లోకం నేర్చుకుంటారా? గురుగారు. సరే అమ్మా, ఉమాశంకరి గారు, సుధా ఉమాశంకరి ఉన్నారా? ఉన్నారండి, అది మ్యూట్ చేసుకోవడం ఏం రావట్లేదమ్మా. సరే అమ్మా మ్యూట్ చేయండి. అన్మ్యూట్ అవ్వడం ఏం లేదమ్మా, మీ దగ్గర రెండో స్విచ్ ఉంటుంది చూడండి. ఫస్ట్ వీడియో ఉంటుంది, వీడియో బొమ్మ, అందులో ఆడియో ఉండేదాన్ని నక్కితే సరిపోయిందండి. చెయ్యి గుర్తుకి దానికి మధ్యలో ఉండేదాన్ని టచ్ చేసి సరిపోయిందమ్మా. అప్పుడు మీరు మాట్లాడేది మాకు వినిపిస్తుంది, లేకపోతే నేను మాట్లాడేది మీకు మాత్రం వినిపిస్తుంది. సరే ప్రయత్నించండి. ఇంతలోపు మన డిసెగ్నకు నేర్చుకొని వచ్చేద్దాం. డిసెగ్న రెడీనా? గారు. సరే ఇప్పుడు శ్లోకాన్ని నేర్చుకో. శ్రీ భగవాను వాచ అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః ఒకసారి శ్లోకాన్ని మీరే చదవండి. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్ముఖ ఉత్తరాయణం షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో.
బ్రహ్మ బ్రహ్మ విదో జనాః. బ్రహ్మ బ్రహ్మ విదో జనాః. అట్లా నిదానంగా నేర్చుకోవాలి. మిగతా వాళ్ళు చెప్పేదంతా మీరు పరిశీలించి సరిగ్గా చెప్పండి. ఎస్ గురుగారు. మీకేం నేర్పిస్తారు ఉమాశంకర్ గారు? మాకు కోలాటం నేర్పుతారు గురుగారు, లలిత శాస్త్రం నేర్పుతారు గురుగారు, మంచి విషయాలు కూడా చెప్తారు గురుగారు. చాలా సంతోషం, నేర్చుకోండి. భగవద్గీత క్లాస్ కి ఆప్షన్ టైమని చెప్పినారా, ఆపమని చెప్పినారా? ఏంటి గురుగారు అర్థం కాలేదు. సండే భగవద్గీత క్లాస్ కి వెళ్ళొద్దన్నారా? లేదు గురుగారు. ఒకసారి అడిగి చూడండి, వెళ్తే మంచిదే కాదా అని మీ మేడం గారిని అడిగి చూడండి, గురువు గారిని. వెళ్ళమని చెప్తారు గురుగారు. మరే మీరు మధ్యలో మధ్యలో కట్ అయిపోతారు, సరిగా చెప్పేది లేదు, ముందులాగా అటెండ్ అయ్యేది లేదు, గంట పూర్తి క్లాస్ లో ఉండేది లేదు. ఎందుకు? అది మధ్యలో కొంచెం అట్లా అది వెళ్ళాల్సినాం గురుగారు, అందుకు. మా మీరు ఎక్కడైనా వెళ్ళండి, క్లాస్ దీంట్లో మన క్లాస్ లో ఆన్లైన్ లో గంట సేపు ఉండడానికి ఏమైంది? ఏమవలేదు గురుగారు. కరెక్ట్ గా అటెండ్ అవ్వండి. ఓకే గురు. ఓకే అమ్మా, మీ ప్రయత్నం. ఉమాశంకర్ గారు ఓకే ఓకే, అదే వాళ్ళు మ్యూట్ అవ్వట్లేదేమో కదా నాగేశ్వరరావు గారు. సరే పర్వాలేదు. ఓకే, ఇంకేమైనా ఎవరైనా ప్రశ్నలు ఉంటే ఇవ్వండి. ఈరోజు జరిగిన అంశం పైన మీ ప్రశ్నలు ఆహ్వానిస్తున్నాను. గురుగారు అమ్మా నమస్కారం, చెప్పండి. శ్రీదేవి నమస్కారం. అదే మానసికంగా అన్నారు కదా గురుగారు. అవునమ్మా, చాలా ముఖ్యమైన పదం అది. మానసికంగా వదిలేస్తారు అని అన్నారు కదండి. కాదమ్మా, అదే మానసికంగా విడిచిపెట్టేస్తారు కదా. అదే మానసికంగా విడిచిపెట్టాలంటే అంతటి పరిపక్వత రావాలి. అదే గురుగారు, ఏంటంటే వాళ్ళు జ్ఞాన మార్గంలో లేక అంటారా మానసికం అనేది? జ్ఞాన మార్గంలో లేకపోవడం వల్లనే మానసికంగా విడవలేకుండా ఉన్నారు. వాళ్ళు జ్ఞాన మార్గంలో ఉంటే ఈజీగా వదిలేస్తారు. అవునండి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చెప్పండి గురుగారు. ఇప్పుడు మీరు చిన్నప్పుడు ఏ మాట ఇష్టంగా ఆడేవాళ్ళు? చిన్న పిల్లప్పుడు నాకైతే ఏమీ ఐడియా లేదు గురుగారు. బిల్లంగోడి, తొక్కుడు బిల్ల, ముగ్గులు ఏదో ఉంటాయి కదా. అప్పుడు ఆట వస్తువులు బొమ్మలతో ఇష్టంగా ఆడుకునేవాళ్ళు కదా. మీకు గుర్తు తెప్పిస్తాను. ఇప్పుడు మీ పిల్లలు ఎంత వయసు ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడు లోకేష్ అయితే 7వ సంవత్సరం అండి. లోకేష్ 5-6 ఏళ్ళకు ముందు, 3 ఏళ్ళకు ముందు చిన్న చిన్న బొమ్మలతో ఆడుకునేవాడు కదా. అవునండి, కారులు, లారీలు. అప్పుడు ఏదైనా పిలుపుకుంటే ఏం చేస్తాడు? వాడు ఏడుస్తాడు కదా. అవునండి. అంటే అప్పుడు మీరు ఆ వయసులో కూడా అంతే కదా. అవునండి. ఆ రోజు పనికిరాని ప్లాస్టిక్ బొమ్మ కోసం ఏడ్చినాం. అవును గురుగారు. ఈ రోజు అది మరి ఏడుస్తాం దాని గురించా గురుగారు? ఇంకొక ఇప్పుడు నిజంగా కారు గురించి ఏడుస్తున్నాం. ఎస్ గురుగారు. ఆ రోజు బొమ్మ కారు గురించి ఏడ్చాము, ఈ రోజు నిజం కారు 10 లక్షలు పెట్టి కారు కొనలేదు అని ఏడుస్తున్నాం. ఎస్ గురుగారు. కానీ ఆ రోజు కారు కావాలని ఏడ్చిన నువ్వే ఇప్పుడు బొమ్మ కారు చూస్తే నువ్వు దాని గురించి పట్టించుకోవు. ఎస్ గురుగారు. అదే విధంగా నిజం కారుని చూస్తే కూడా పట్టించుకోడు వీడు. ఎస్ గురుగారు. మామూలుగా 10 లక్షలు పెట్టి ఎలక్ట్రిక్ కార్ వస్తుంది, నా కొడుకు అది కొన్నాడు ఇది కొన్నాడు అని చాలా మంది చెప్తా ఉంటారు నాకు. ఎస్ గురుగారు. అది కొన్నోడైనా ఊరికి ఉండేవాడైనా ఒకే రకంగా చూసడమే ఆలోచన. అదే ఉత్తరాయణంలో జీవించడం. ఎస్ గురుగారు. అర్థమైనా? ఎస్ గురుగారు. అదే విధంగా ఆ స్థితి ప్రాక్టీస్ చేసి జ్ఞాన మార్గంలో ప్రయాణించే వాళ్ళకి పడిపోతున్నాననే భయం కొంచెం కూడా ఉండదు. ఎస్ గురుగారు. ఆ స్థితి వాళ్ళలోనే కలగాలనా, మనం ఇప్పుడు పెట్టేది అనుకుందా? అది ఎవరికి వాళ్ళకే కలగాలనా, మనం కలిగించవచ్చా? ఎస్ గురుగారు. కాదమ్మా, నేను మీలో కలిగించగలనా? మీకు శ్రద్ధ ఉంటేనే కలుగుతుందా? ఎస్ గురుగారు, నాలో ఉంటేనండి శ్రద్ధ అనేది. ఆ శ్రద్ధే ఇక్కడ జ్ఞాన మార్గం. అవును ఎస్ గురుగారు. ఇంకా ప్రశ్న బాగుంది. అంటే మానసికంగా విడిచిపెట్టడం ఎలా అనేది మంచి ఉదాహరణ. ఓకే. ఎస్ గురుగారు. అది ఇంకా వాళ్ళలో నేననేది తెలుసుకోకుండా
ఇంకా మనం బ్రతికేది ఈ తినటానికి సంపాదించుకోవడానికేనే ఆలోచన. అంతేనా? అదే అదే అజ్ఞాన మార్గం. అజ్ఞానం అండి. అవునండి. అదే అదే. ఓకే, మీరు ఈ విధంగా ఆలోచిస్తే ఇప్పుడు మీ ఆలోచన విధానం మారిపోతుంది. ఎస్ గురుగారు. ఏమున్నా ఏం లేకపోయినా ఒకే రకంగా ఉంటారన్నమాట. ఎస్ గురుగారు. మరి మీ అందరి ప్రశ్నల వల్లనే నేను అవగాహన చెందుతున్నాను. మీకు అంత ఎట్ట కృతజ్ఞత చెప్పాలని నాకు అర్థమే కావట్లేదు. ధన్యవాదాలు గురువు గారు. సుధా ఉమాశంకర్ గారికి అమ్మ లైన్ కలిసిందా? ఓకే ఓకే సార్. లేదు గురుగారు, లేదు గురుగారు, ఫోన్ లో మాట్లాడతాంలే. ఓకే అండి. రైట్ అమ్మ, మంగళం. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భయహరణం, సద్గురు చరణం భయహరణం. జై సద్గురు మహారాజ్ కి జై. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.